బాలయ్య ఏం చేసినా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. జై బాలయ్య అంటూ మోత మోగిపోయే నినాదాలతో నిర్మాతలకు కాసుల పంట పండడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకప్పటి అగ్రహీరోలెవ్వరికీ ప్రస్తుత పరిణామాలు అంతగా కలిసి రాకపోయినా బాలకృష్ణ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కరోనా టైంలోనే సినిమా రిలీజ్ చేయాలంటే ఇండస్ట్రీ మొత్తం వెనుకడుగు వేసింది. కానీ బాలయ్య తన అఖండాతో దూకి చరిత్రను తిరగరాశాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లోనే మరో మైల్ స్టోన్గా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో మేకర్స్ నిమగ్నమైపోయారు. అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. అయితే సంజయ్ దత్ కేజీఎఫ్ లియోతో సౌత్లో విలన్గా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాలయ్య దెబ్బను ఈ విలన్ తట్టుకుంటాడా అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో చేస్తున్న సినిమాలో విలన్గా యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ నటిస్తున్నాడట. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ఎటువంటి సందేహం లేకుండా 100% సక్సెస్ రేట్ చూస్తుందని అంతా నమ్ముతారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు భారీ హిట్ సాధించాయి. ప్రెజెంట్ బాలయ్య సినిమాలకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ అంటూ ఏమీ బయటికి రావట్లేదు. ఇటీవల కాలంలో మళ్ళీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఉండబోతుందనే వార్తలు బయటకు వస్తున్నాయి. దీనితో అభిమానులంతా బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వీరి కాంబినేషన్ ఉంటుందనే వార్తలు తెగ షికారులు చేశాయి. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ 14 రీల్స్ బ్యానర్లోనే కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా అఖండ 2 అని కూడా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ సినిమా గురించి మిగిలిన విషయాలు మాత్రం బయట పెట్టట్లేదు. చూడబోతుంటే బోయపాటి బాలకృష్ణ కొత్త సినిమాకు ఏదో అడ్డుపడుతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం కథ ఇంకా పూర్తి కాకపోవడమా లేక బడ్జెట్ ప్రాబ్లమా అనేది ఎవ్వరికీ అంతు చిక్కకుండా మారింది. దీంతో అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నారు. ఇక ఈ ప్రశ్నలకు చెక్ పెట్టాలంటే మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.